1857 సిపాయిల తిరుగుబాటు ఉందండి. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు ఏం చేస్తారనంటే, మామూలుగా 1856లో ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అనేదాన్ని బ్రిటిష్ వారు ప్రవేశపెడతారు. ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అనేది ప్రవేశపెట్టడం ద్వారా ఏమైపోతుందంటే, బరక్పూర్ రీజియన్లో పనిచేసే 34వ రెజిమెంట్కి చెందిన మంగల్ పాండే అనే అతను ఏం చేస్తాడనంటే 1857 మార్చి 29న, ఇంతకుముందు మార్చి 18 ఏదో చెప్పినా అండి, మార్చి 29న తనకన్నా పై స్థాయిలో ఉన్న అతన్ని చంపేస్తాడు. తర్వాత ఆయనను ఏప్రిల్ 18న ఊరి తీస్తారండి. ఏప్రిల్ 10 అని చెప్పిన ఏప్రిల్ 18న ఊరి తీస్తారండి. సో అందరూ ఇతన్ని అంటారంటే మంగల్ పాండేను ద హీరో ఆఫ్ ద 1858 రివాల్ట్ అని అంటారు. అంటే 1858 తిరుగుబాటు పోరాట యోధుడు అని చెప్తారు. ఇది ఎక్కడ ప్రారంభమైంది అని అంటే 1857 సిపాయిల తిరుగుబాటు మీరట్లో ప్రారంభమైందండి. 1857 సిపాయిల తిరుగుబాటు మీరట్లో మే 10న ప్రారంభమైందండి. గుర్తుంచుకోండి. ఈ సిపాయిల తిరుగుబాటు ఎందుకు అని అంటే అప్పటికే కోపం మీద ఉంటారు. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా అన్ని కలిపేసుకోవడం కానీ, మన ఆంగ్లేయులు వచ్చేసి మన సైన్యం మీద ఇష్టం వచ్చినట్టు మాటలు అనడం కానీ, వాళ్ళ జీతంతో పోలిస్తే మన జీతం తక్కువ కావడం కానీ, మనల్ని చాలా చులకనగా చూడడం కానీ, మనకి అసలు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వకపోవడం కానీ, పన్నులన్నిటి ఎక్కువగా వసూలు చేయడం ద్వారా ఇవన్నీ అవ్వడంతో లాస్ట్కి ఇది కూడా ఒక కారణం వల్ల అతను అనేది చంపేస్తాడు. సో తర్వాత వచ్చేసి ఇవి ఇలా చంపినప్పుడు దేశం మొత్తం అవుతుంది. ఇలా దేశం మొత్తం జరిగినప్పుడు అక్కడ ఎవరెవరు అనేది ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారనేది కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉంది అండి. కాన్పూర్లో వచ్చేసి నానా సాహెబ్, ఢిల్లీలో వచ్చేసి బక్త ఖాన్, లక్నోలో వచ్చేసి బేగం హజరత్ మహల్. కాన్పూర్లో నానా సాహెబ్, ఢిల్లీలో బక్త ఖాన్, తర్వాత లక్నోలో వచ్చేసి బేగం హజరత్ మహల్, తర్వాత మనకి ఝాన్సీలో వచ్చేసి లక్ష్మీబాయి, తర్వాత జగదీష్పూర్లో వచ్చేసి కున్వర్ సింగ్, తర్వాత మనకి సతారాలో వచ్చేసి రంగా బహాజీ, తర్వాత రాజస్థాన్లో వచ్చి జయాదైశాల్ సింగ్ అనే, హైదరాబాద్లో వచ్చేసి తుర్రేబాజ్ ఖాన్ అండి. ఈ 7-8 పేర్లు అయితే గుర్తుంచుకోండి. ఢిల్లీలో బక్త ఖాన్, లక్నో బేగం హజరత్ మహల్, తర్వాత ఝాన్సీ వచ్చేసి లక్ష్మీబాయి, జగదీష్పూర్ వచ్చేసి కున్వర్ సింగ్, తర్వాత సతారా వచ్చేసి రంగా బహాబూజీ, తర్వాత హైదరాబాద్ వచ్చేసి తుర్రేబాజ్ ఖాన్. తర్వాత తిరుగుబాటు అనేది ఎందుకనంటే ఒకటి దగ్గర చేయలేకపోవడం వల్ల ఈ తిరుగుబాటు అనేది ఫెయిల్ అయింది. అలాగే మనకు జమీందారులు అనే వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఈ తిరుగుబాటు అనేది ఫెయిల్ అయింది. సో ఇది ఫెయిల్ అయిన తర్వాత మనకి 1858 నవంబర్ 1 నుంచి మనకి ఈస్ట్ ఇండియా పాలన అనేది రద్దయింది. తర్వాత మనకి వచ్చేసి సామాజిక మత సంస్కరణోద్యమాలు అని ఉన్నదండి. సామాజిక మత సంస్కరణోద్యమాలు అని అంటే ఎవరెవరు ఏ గ్రంథాలు రాసిండ్రు అని అంటే అప్పట్లో ఉండే సంస్కరణలకు అని అంటే ఇప్పుడు మూఢనమ్మకాలు కానీ, వితంతు పునర్వివాహాలు కానీ అవి ఎవరు చేసిండ్రు అనేది చూద్దాం ఇప్పుడు. ఇందులో వచ్చేసి మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ అండి. ఈయన వచ్చేసి 1772 సంవత్సరంలో జన్మించిండు. ఈయన యొక్క తల్లిదండ్రులు వచ్చేసి తరిణీదేవి రమాకాంత్ రాయ్ అండి. రాజా రామ్మోహన్ రాయ్ యొక్క తల్లిదండ్రులు వచ్చేసి తరిణీదేవి రమాకాంత్ రాయ్. ఇతనికి గల బిరుదులు అండి గుర్తుంచుకోవాలి తప్పదిగా ఏదైనా సరే. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, పయనీర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, అలాగే ఫాదర్ ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ రెనెసెన్స్, అలాగే యుగకర్త, ప్రవక్త, నవయుగ వైతాళికుడు, అలాగే రాజా రెండవ అక్బర్. ఇవన్నీ ఈయన యొక్క బిరుదులు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, పయనీర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, తర్వాత వచ్చేసి మనకి ఫాదర్ ఆఫ్ బెంగాల్ అండ్ రెనెసెన్స్, తర్వాత యుగకర్త, ప్రవక్త, తర్వాత రాజా రెండవ అక్బర్. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభను ప్రవేశపెట్టిండండి. స్థాపించింది ఏంటిదంటే 1815లో రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభను స్థాపిస్తే దాన్ని 1828లో బ్రహ్మ సమాజ్గా మార్చిండ్రు. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ 1828
1929లో బ్రహ్మ సమాజంని స్థాపించింది. తర్వాత వచ్చేసి మనకి భారతదేశంలో మొట్టమొదటిగా వెలువడిన పత్రిక ఏది అంటే మీరాతుల్ అక్బర్ అండి. మీరాతుల్ అక్బర్ అనేది భారతదేశంలో వచ్చిన పత్రిక. ఇది వచ్చేసి పర్షియన్ భాషలో వెలువడింది. రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించిన పత్రిక వచ్చేసి సంవాద కౌముది అండి. సంవాద కౌముది అనే పత్రిక రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించాడు. తర్వాత వచ్చేసి మనకి ఆయన రచించిన గ్రంథాలు వచ్చేసి ద గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్, అలాగే తఫ్తుల్ ముజాహిద్దీన్, అలాగే ప్రిన్సిప్స్ ఆఫ్ జీసస్ అనేది మనకి ఇతను చేసింది. ఇతని ప్రకారం ఏంటిదనంటే మనకి 1929లో సతీ సహగమన నిషేధ చట్టం అనేది వచ్చింది. అంటే ఈయన చనిపోవడంతో వేరే వాళ్ళ భార్యలు ఉంటారు కదా, అది చనిపోవద్దు అని దానికి వ్యతిరేకంగా పోరాటం అనేది చేసిండు. సో తర్వాత వచ్చేసి ఈయన గురించి ఎక్కువ అవుతుందండి, మనకి ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూద్దాం. తర్వాత మనకి దీంట్లోనే బ్రహ్మ సమాజంని స్థాపించింది కదా, ఇది 2 రకాలుగా విడిపోయింది. ఒకటి వచ్చేసి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఉండేవాడు, ఇంకొకళ్ళు వచ్చేసి కేశవ్ చంద్రసేన్ ఉండేవాడు. కేశవ్ చంద్రసేన్ వచ్చేసి 1861లో ఇండియన్ మిర్రర్ అనే పత్రికను స్థాపించిండు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుదాం. కేశవ్ చంద్రసేన్ వచ్చేసి 1861లో ఇండియన్ మిర్రర్ అనే పత్రికను స్థాపించిండు. తర్వాత వచ్చేసి మనకి సరస్వతి అని ఉంటారండి. దయానంద సరస్వతి వచ్చేసి ఆర్య సమాజాన్ని స్థాపించిండు. ఈయన యొక్క అసలు పేరు వచ్చేసి మూలశంకరుడు అండి. దయానంద సరస్వతి యొక్క అసలు పేరు వచ్చేసి మూలశంకరుడు. ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి 1875లో స్థాపించిండు. 1875లో స్థాపించిండు. అదే మనకి బ్రహ్మ సమాజ్ని 1829లో స్థాపించిండు మనకి రాజా రామ్మోహన్ రాయ్. సో మనకి దీంట్లో వచ్చేసి మనకి స్వభాష, స్వరాజ్, స్వధర్మ అనేది మనకి ముఖ్యంగా దయానంద సరస్వతి చెప్పిండు. తర్వాత గో సంరక్షణ, శుద్ధి కార్యక్రమం అనే దీని గురించి. ఇందులో ముఖ్యమైనది ఏంటిది అని అంటే సత్యార్థ ప్రకాశిక, అలాగే వేదభాష్య భూమిక. సత్యార్థ ప్రకాశిక, వేదభాష్య భూమిక అనే గ్రంథాలు అనేవి రాసిండు. తర్వాత వచ్చేసి మనకి 1824లో పుట్టిన స్వామి దయానంద 1883లో చనిపోయిండు. ఇది వచ్చేసి మనకి దీని గురించి. తర్వాత వచ్చేసి మనకి దివ్యజ్ఞాన సమాజం ఉంటుంది. ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది వచ్చేసి మనకి 1875లో న్యూయార్క్లో ఓల్కాట్ అండ్ బ్లావట్స్కీ అనేవాళ్ళు మనకి దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. తర్వాత వచ్చేసి మనకి అనిబిసెంట్ అని ఉంటారండి. అనిబిసెంట్ యొక్క అసలు పేరు వచ్చేసి అనివుడ్ అండి. ఈమె ఐర్లాండ్ దేశానికి చెందిన స్త్రీ. ఈమె వచ్చేసి రచించిన పత్రికలు వచ్చేసి న్యూ ఇండియా, కామన్వెల్త్ అండి. న్యూ ఇండియా, కామన్వెల్త్ మన ప్లే లిస్ట్లో పెడతానండి, మీరు చూసుకోండి. న్యూ ఇండియా, కామన్వెల్త్. ఈమె వచ్చేసి మనకి ఆల్ ఇండియా హోమ్ రూల్ మనకి 1907లో దివ్యజ్ఞాన సమాజానికి ఈమె అధ్యక్షురాలైంది. 1916లో వచ్చేసి మనకి మద్రాస్ నుండే హోమ్ రూల్ అనేది మనకి ముందే తిలక్ ఫస్ట్ ప్రారంభించాడు. తర్వాత వచ్చేసి 1916లో ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ అనేది ప్రారంభించింది ఈమె వచ్చేసి. తర్వాత వచ్చేసి మనకి స్వామి వివేకానంద అండి. స్వామి వివేకానంద వచ్చేసి 1863 జనవరి 12న కలకత్తాలో జన్మించిండు. 1863 జనవరి 12న. ఇతని అసలు పేరు వచ్చేసి సురేంద్రనాథ్ దత్తా అండి. తర్వాత ఈయన యొక్క పుస్తకాలు వచ్చేసి మనకి వర్తమాన భారత్, డివైన్ లైఫ్, లెక్చర్స్ ఫ్రమ్ కొలంబట్ అల్మోరా, రాజయోగ, కర్మయోగ, నగురువు, భక్తయోగ, జ్ఞానయోగ, రాజ్యప్రదేశ్. ఇతని నినాదం వచ్చేసి దారిద్ర్య దేవోభవ అని నినాదం ఇచ్చిండు. ఎవరు? మన స్వామి వివేకానంద వచ్చేసి నినాదం ఇచ్చిండు. ఈయన వచ్చేసి మనకి రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అనేది స్థాపించిండు. ఈయన రచించిన పత్రికలు ఏంటి అంటే ప్రబుద్ధ భారతి, అలాగే ఉద్బోధన అండి. ప్రబుద్ధ భారతి, అలాగే ఉద్బోధన.
తర్వాత మనకి స్వామి వివేకానందుని ఆధునిక భారత నిర్మాతగా ఎవరు వర్ణించారంటే సుభాష్ చంద్రబోస్ వర్ణించారండి. సృష్టికి మేధావి అని ఎవరు అన్నారనంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పారు. తర్వాత వచ్చేసి మనకి ప్రార్థనా సమాజం అండి. ఈ క్వశ్చన్స్ అనేటివి ఇంపార్టెంట్. ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే ఆత్మారాం పాండురంగ అండి. తర్వాత వచ్చేసి ఎంజి రనడే అనే అతను ఉంటాడు. అతను మహారాష్ట్ర సోక్రటీస్ అని చెప్తారు. ఎంజి రనడే పేరు, ఎంజి రనడే శిష్యుడు. ఇది ఒక క్వశ్చన్ అండి. ఎంజి రనడే శిష్యుడు గోపాలకృష్ణ గోఖలే. అతని యొక్క శిష్యుడు వచ్చేసి మనకి మహాత్మా గాంధీ. ఎంజి రనడే శిష్యుడు గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ శిష్యుడు వచ్చేసి మనకి మహాత్మా గాంధీ. తర్వాత వచ్చేసి మనకి ఇవన్నీ అవసరం లేదు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అండి. ఈయన వితంతు వివాహాన్ని మొట్టమొదట చేసిండండి. తర్వాత మనకి 1856లో కాళీమాత దేవిలకు విద్యారత్నకు దేశంలో మొదటి వితంతు వివాహం చేశాడు. వితంతు వివాహ చట్టం రావడానికి కారణం ఎవరు అనంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్. అలాగే సతీసహగమన చట్టం రావడానికి కారణం ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇది గుర్తుంచుకోండి. ఇతని బిరుదులు ఏంటి అనంటే విద్యాసాగర్, ఛాంపియన్ ఆఫ్ ఉమెన్, అలాగే రిఫార్మ్ ఆఫ్ ఇండియా, అలాగే పండిట్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ నడిపిన పత్రిక ఏంటి అనంటే సోమ్ ప్రకాష్ అనేది ఇతను నడిపిండండి. తర్వాత వచ్చేసి మనకి అవసరం లేదు. తర్వాత అలీగర్ ఉద్యమం అని ఉంటుంది. అలీగర్ ఉద్యమాన్ని స్థాపించింది ఎవరు అనంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేది మనకి తెలిపింది. తర్వాత వచ్చేసి మనకి తియోబంద్ ఉద్యమం వచ్చేసి మహమ్మద్ కాసిం, అలాగే రషీద్ అహ్మద్ అనేది ఇద్దరు నడిపారు. ఇంతకన్నా మించి ఎక్కువ కాదు కదండి. సో ఇది వచ్చేసి ఇవాళ చాప్టర్స్ మనకి 1857 నుంచి జరిగినాయి. తర్వాత వచ్చేసి మనకి భారత్లో జరిగిన ఇతర ఉద్యమాలు అని అంటే ఇవి సంస్కరణ ఉద్యమాలు కదా. తర్వాత వచ్చేసి ఇతర ఉద్యమాలు, అలాగే మనకి ఫిజిక్స్లో ఇంకొక 2 టాపిక్స్ అనేటివి కవర్ చేసేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది. రేపటి వరకు 3:30 వరకు వెయిట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సీ యూ లేటర్. జై హింద్.